మరి ఎవరిని కార్నర్ చేసిండో ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీని మిమ్మల్ని టార్గెట్ చేసింది కిషన్ రెడ్డి గారు. మరి బీజేపీ ఇనిషియేట్ తీసుకొని ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉన్నది. బిఎల్ సంతోష్ మీ ఆర్ఎస్ఎస్ యొక్క గుండెని కొట్టిండు, గుండెనే తన్నిండు కదా, మీ ఆత్మ మీదనే దాడి చేసిండు కదా. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఫ్లైట్ తీసుకొని అధికారులను పంపి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మరి మీరు ఆ కేసును అసలు మాట్లాడుతూనే లేరు కదా ఇంతవరకు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైంది అని బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఇది దేశ ద్రోహానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేసిన దాంట్లో మావోయిస్టులకు సంబంధించిన, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆపరేషన్ కగారు పెట్టి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని, మరి మావోయిస్టుల సమాచారాన్ని ఆగం చేసిరట కదా. మరి మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? మీ పాత్ర ఉండాల్సిన అవసరం లేదా? మీరు ఓన్లీ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు బీఆర్ఎస్తో కొల్యూడ్ అయిందని మాట్లాడితే సరిపోతుందా? సరే వారు కొల్యూడ్ అయ్యారని అనుకుందాం, మరి మీరేం చేస్తారు దానికి? మీ పాత్ర ఎట్లా ఉండాలి? కేంద్రంలో మీరు పవర్లో ఉన్నారు, మీరు ఓన్లీ అపోజిషన్లో కాదు. ఈ విషయంలో వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు.